ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానము. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. బాబా కథలు దీపస్తంభములు. సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామమునుచ్చరించిన వారి కోరికలన్నీయూ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారినన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందము పొందెదరు. నా లీలలను గానము చేయు వారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకొను వారు ప్రపంచ విషయములందెట్ట తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలిగిన పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయజ్ఞానం శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును, కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకున్న చాతుర్యము ఆ భగవంతునికే కలదు.
హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు, అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వాని వాని వల్ల జరగవు, అవి చంద్రోదయము వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదువగలరు, వినగలరు. చదువునప్పుడు విననప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడగనే యుంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడూ నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగనే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడగుటయందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు గాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని. నా కీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించణీకర్ నా గురించి బాబాతో నిట్లనెను. దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని యాతురతను తీసి నిశ్చింతను కలుగచేయుము. అందులకు
బాబా ఇట్లు జవాబిచ్చెను, వానికింకొక ఉద్యోగము దొరుకును, కాని వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే యుండును, అవి ఎన్నటికినీ నిండుకొనువు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి ఎడల అణుకువ నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడని దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింది చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడు నగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబోతు రంకె వేయునట్లు బిగ్గరగా నరుచుచుండెను. అందువలన పగలంతయూ పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకొనిరి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియో, ఆమె గయ్యాళి అనియో, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుచున్నదనియో, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండననియో బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియో, నది త్వరలో తగ్గుననియో బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి. మీరెక్కడనున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములు పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని. కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను, కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయూ సమర్పించి తిని. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరులకు నేను చెప్పినదేమన, బద్ధకము, నిద్ర, చెంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక.
ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరూ నొకే మార్గమును ద్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి యజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోపి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబాను కూడా నెల్లరూ తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.